దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5 నుండి 10 వరకు ఉన్న విషయాలను చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రార్థన. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఈ వాక్య భాగాలలో నుండి మీరు మాతో మాట్లాడండి. మేము చంపివేయవలసినవి మరలా తిరిగి కనపడకుండా చంపివేసే కృపను దయచేయండి. మేము పరిత్యజించవలసినవి, విసర్జించవలసినవి అయ్యా గమనించుకుంటూ, విసర్జిస్తూ, నూతన స్వభావమును ధరించుకుంటూ ముందుకు వెళ్ళే కృప మాకిమ్మని, మీరు మహిమ పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. కొలస్సీ సంఘానికి అపోస్తులుడైన పౌలు లేఖ రాస్తూ ఉన్నారు. ఈ కొలస్సీలతో కూడా చాలా ఆధ్యాత్మిక సత్యాలు ఆయన మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. ఈ కొలస్సీ సంఘము ఒకప్పుడు మీరు అంటూ మాట్లాడాడు. అంటే మీరు దేవునిలోనికి రాకముందు, దేవుణ్ణి ఎరుగక ముందు అలా ఉన్నారు. ఇప్పుడైతే అంటూ మాట్లాడితే అర్థం ఏంటి? ఆ స్థితి దాటేసి వచ్చారు. ఇది కొత్త ఫేజ్, కొత్త స్టేజ్. ఇక్కడ ఇప్పుడు ఏం చెయ్యాలి, ఇక ముందుకు ఎలా నడవాలి అంటూ చెప్తూ ఉన్నాడండి. అంటే ఆధ్యాత్మిక జీవితం అనేది కూడాను మెట్లు మెట్లుగా ఉండేది అన్న విషయం మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మొట్టమొదట మనం చూస్తే భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయండి. చంపివేయండి అన్నదానికి ఇంకేంటంటే ఇంకో ఆప్షన్ లేదు, అసలు లేదు. చాలా తీవ్ర స్థాయిలో అన్నమాట. చంపేయండి అని అంటే అర్థం ఏంటండి? కొంచెం అన్నా కరుణించండి, ఆ కొంచెం పర్వాలేదులే, అసలు ఆ స్థితి కాదు. చంపివేయండి అని చెప్పారు. దేని గురించి? జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనయైన ధనాపేక్ష. ఇవి చంపేయాల్సిన విషయాలండి. అంటే ఏమాత్రము కనికరించకుండా సమూలంగా మన జీవితాల్లో నుంచి, కుటుంబాల్లో నుంచి తొలగించవలసిన విషయాలు ఇవి. జారత్వం అనేది మన దగ్గర కానీ మన పిల్లల్లో కానీ కనపడకూడదు. అలాగుననే అపవిత్రత. ఈ అపవిత్రత అనేది సహజంగా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల వలన అపవిత్రత కలుగుతూ ఉంటుంది. దాన్ని కూడా ఎంటర్టైన్ చేయకూడదు. సంఘం ఈ స్టేజ్ కూడా దాటేయాలి. అసలు సంఘం ఏంటండి? సంఘంలోకి ఎంటర్ అయ్యేటప్పటికే దీన్ని దాటాలి అన్నట్టుగా కొలస్సీ సంఘానికి స్టాండర్డ్స్ ఇస్తూ ఉన్నాడు కదండి. అపవిత్రత అంటే విగ్రహ సంబంధమైన అపవిత్రతను చాలామంది తొలగించుకుంటారు. దేవుని మహాకృపను బట్టి విగ్రహ సంబంధమైన అపవిత్రత ఏది కూడా వాళ్లకు అంటకుండా, అటువంటి వాటితో జోలి ఏమీ లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ఆ అపవిత్రత ఓకే. మరి అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్ల వలన కలిగే అపవిత్రతలు ఉంటాయి కదండి, మరి అవి కూడా చంపేయాల్సిందే కదా. నిర్దాక్షిణ్యంగా చంపేయాలండి. అసలు అలాంటివి ఎవ్వరూ కూడా ఎంటర్టైన్ చేయకూడదు.
ఇలాంటివి మన పిల్లలకు కూడా మనం నేర్పించకూడదు కదండి. ఇది జాగ్రత్త కలిగి ఉండాలి. తర్వాత కామాతురత అనేది ఎంత జ్ఞానము కలిగిన వాడినైనా సరే అధో పాతాళానికి తొక్కేసేది అన్నది గుర్తుపెట్టుకోవాలి. సొలొమోను గురించి అంటాడు, అతడు కామాతురత కలవాడై అనేక మందిని ఉంచుకుంటూ వచ్చెను అని ఉంటుంది. అసలు అటువంటిది మనలో, మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన కన్నబడకుండా చంపివేయాల్సినవి. దానితో పాటుగా దురాశ, చెడ్డ ఆశ. దురాశ అనేది వెంటనే క్రియల రూపంలో కనబడదండి. మనకి యాకోబు పత్రికలో ఉంటుంది, దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. అంటే చూడండి, ఏదైనా గర్భం ధరిస్తే కొంత టైం పడుతుంది అది బయటికి రావడానికి కదా. కనుక దురాశ అనేది సీడ్ పడంగానే దాన్ని చంపేయాలి. అది దాని మీద పొదిగి, అది బలపడి, మన దగ్గర నుండి బలాన్ని తీసుకొని అది మనలో అభివృద్ధి చెంది పాపంగా అది మనలో నుండి బయటికి రాకూడదు. పాపంగా కనబడినా దాన్ని ఇంకా పరిపక్వత చెందిస్తే మనం మరణంలోకి వెళ్ళిపోతాం, ఇంకంతే. కనుక దురాశ అన్నది మన కళ్ళ ముందు, మన జీవితాల్లో, మన ప్రియుల జీవితాల్లో కనబడినప్పుడు అది చంపివేయవలసిందేనండి. అలాగుననే విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ఫుట్నోట్లో దాన్ని లోభత్వం అని అన్నారు కదండి. లోభత్వం అంటే తగిన దానికన్నా తక్కువ ఇచ్చేదే లోభత్వం. పాస్టర్ గారు చెప్తారు కదా, 5 రూపాయల దగ్గర అంటే అలాగా, అంటే దశమ భాగం అంటే 750 అనుకోండి, అందులో 75 రూపాయలు వేయాలి. 700 వేసి 500 తీసేస్తే 5 రూపాయలే. కానీ అక్రమం అయిపోతుంది, అది లోభత్వం అయిపోతుంది. ఇది చంపేయాల్సింది కదండి. ఏది చంపాలో దాన్ని మనం చంపేయాలి. అది ఎవరిదైనా సరేనండి, దేవుని దగ్గర నుండి మొదలు పెడితే మనుషుల వరకు కూడాను లోభత్వం అనేది మనం చూపించకూడదు. కొన్ని దేవుని భయాలు ఉండాలండి. అసలు ఎవరికైనా మనము పని చేయించుకుంటే అండి, ఆ డబ్బు అసలు మన ఇంట్లో ఉండకూడదు. అది వెంటనే వాళ్ళకి వెళ్ళిపోవాలి. లేకపోతే అది మన గురించి మొరపెడుతుంది, అది యెహోవా దృష్టికి పాపం అవుతుంది. అసలు క్రైస్తవ సమాజంలో ఇలాంటి భయాలు మనలో ఉండాలి. మన దగ్గర డబ్బు ఉండగా రేపు ఇచ్చేదను పోయి రమ్మని అసలు ఎవరితో అనకూడదు. మనం ఇవ్వాల్సిన వాడికి డబ్బులు వస్తే అది ఏ టైం అయినా ఇచ్చేసేయాలి. కొంతమందికి ఇవ్వబుద్ధి కాదు. అదేంటో తెలుసా? లోభత్వం. చంపాల్సిన వాటిల్లో అది కూడా ఒకటి. హల్లెలూయా. ఇదంతా కూడా ఫస్ట్ స్టేజేనండి. కొలసీయులు వీళ్ళు దీన్నన్నిటినీ దాటేశారు. దేన్ని దాటేసేసారు? జారత్వాన్ని దాటేశారు, అపవిత్రతల్ని దాటేసేసారు, కామాతురతల్ని దాటేసేసారు, అలాగుననే దురాశల్ని చంపేసేసారు, విగ్రహారాధన అయిన ధనాపేక్షను కూడా వాళ్ళు చంపారు. ఇంకా ఆయన అంటున్నాడు, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించుచు నడుచుకొంటిరి. పూర్వం, ఇది ఇప్పటి స్థితి కాదు, పూర్వం. ఇప్పుడైతే అంటే ఆ స్టేజ్ అది దాటిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ ఏంటి స్పిరిచువల్ లైఫ్లో అయితే అంటే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. చాలా జాగ్రత్తగా వినాలి. వింటున్నారా పిల్లలు? నోట్లో బూతు మాటలు ఉండకూడదు, వాటిని విసర్జించమంటున్నాడు కదా. అరే, అసలు అన్ని రోగాల్లో కల్లా భయంకరమైన రోగం ఏంటో తెలుసా? ఫ్రీ మోషన్ కాకపోవడమే రోగం. అది ఎన్నో రోగాలను తీసుకొచ్చి పెడుతుంది కదా. అంటే వ్యర్థమైనది
ఆటోమేటిక్గా కడుపులో జమ అవుతూ ఉంటుంది. మనం వేస్ట్ తినం, మనం బెస్టే తింటాం, కానీ దాంట్లోంచి వేస్ట్ బయటికి వస్తుంది కదా. మనం వాక్యాలే వినొచ్చు, ప్రార్థనలే చేయొచ్చు, కానీ మనం ఇల్లు ఎంత నీట్గా తుడిచి పెట్టుకున్నా సరే మనకు తెలియకుండానే ఎగురుకుంటా ఎట్లాగ డస్ట్ వచ్చి పడితే మళ్ళా ఊడ్చుకొని శుభ్రం చేసుకుంటామో అలాగుననే కొన్ని అనేవి బెస్టే ఉంటాయి ఇన్పుట్స్, కానీ మనకు తెలియదు. దాంట్లో నుంచి కూడా దేవుడు మనలో పెట్టిన ప్రాసెసింగ్ యూనిట్ బెస్ట్లో నుంచి ది బెస్ట్ని బాడీకి తీసుకొని అందులో నుంచి వేస్ట్ని ఎక్స్ట్రాక్ట్ చేసేస్తుంది. అది విసర్జించాల్సింది విసర్జించాలి. దాన్ని విసర్జించకపోతే నీకు రోగాలు స్టార్ట్ కదా. మన ఇల్లే పుట్టిల్లు అయిపోయిద్ది రోగాలకి కదండి. అంటే ఇలాంటివి వదిలిపెట్టేయండి అని అంటున్నాడు. అంటే అది జనరేట్ అవుతూ ఉంటాయి. ఈ రోజుకి అయిపోయిందండి, ఈ రోజుతో అయిపోయింది, ఇక నాకు జీవితకాలం సరిపోయిద్ది అంటారు ఎవరన్నా కదండి. కాబట్టి అది ప్రతి దినము కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. హల్లెలూయా. కోపము ఆగ్రహము, కోపము మానుడి, ఆగ్రహం విడిచిపెట్టండి అన్నాడు. అంటే ఎవ్వరి మీద కోప్పడొద్దని కాదండి. నరుని ఆగ్రహం దేవుని నీతిని నెరవేర్చదు అని అన్నాడు ఒక చోట. ఇంకొక చోట ఏమన్నాడో తెలుసా? నరుల ఆగ్రహం నిన్ను స్తుతించును అని కూడా అన్నాడు. ఆగ్రహం తప్పు కాదు, ఏ విషయానికి ఆగ్రహం అన్నది చాలా ఇంపార్టెంట్ కదండి. మన వాళ్ళు ఒకళ్ళు చెప్పారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ డాడీ వాళ్ళని కరెక్షన్ చేస్తుంటే, కోప్పడుతుంటే, సరి చేస్తుంటే, స్ట్రిక్ట్గా ఉంటుంటే, నువ్వు దేవుణ్ణి నమ్ముకోలేదా? నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత కూడా ఇంత కోపం ఏంటి, నువ్వు ఇంత శిక్షిస్తున్నావేంటి, ఇంట్లో అంటున్నావేంటి అని అంటే, ఒరే బాబు అలా శిక్షించకపోతే, నిన్ను అలా కోప్పడకపోతే, నీ మీద అలా ఆగ్రహం చూపించకపోతే నువ్వు పోతావు. నీ మీద అలా ఆగ్రహం చూపించడమే తండ్రి బాధ్యత కదా. అసలు తిక్కలతనం ఉంటుందండి క్రైస్తవ్యంలో కూడాను. దేనికి ఏది ఆపాదించాలో తెలియదు కదా. విషయాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవడం కూడా ఆశీర్వాదకరమైన సంగతి అండి. దేవుడు అండి కోప్పడొద్దు అన్నాడు కదండి, పిల్లల్ని కూడా చీటికి మాటికి ఏం కోప్పడతామండి అంటే, నీకు చిరాకు ఉందని కోప్పడకు, వాడు తప్పు చేసినప్పుడు చితక్కొట్టు, కోప్పడు, తప్పేం లేదు కదా. అలా పెంచకపోతే ఎట్లండి? ఇప్పుడు నువ్వు ఆఫీసర్ హోదాలో ఉన్నావు, నీ క్రింద పిల్లల చేత, సబార్డినేట్స్ చేత నువ్వు పనులు చేయించుకోవాలంటే కోప్పడకపోతే, వాళ్ళతో ప్రేమగా మాట్లాడితే నెత్తినెక్కి కూర్చుంటారు, పనులు ఎందుకు చేస్తారు కదండి. దేనికైనా ఒక పద్ధతి విధానం ఉంటుంది కదా. కాబట్టి ఇలాంటివి మనకు కొన్ని అర్థం కావాలి. దేని దగ్గర ఏది కలపాలి, దేని దగ్గర ఏది పెట్టుకోవాలో అర్థం కావాలి ముందు కదా. కోపము నిర్నిమిత్తముగా కోపపడుకుడి అని అన్నాడు. అంటే ఏమీ లేకుండా కోప్పడొద్దు కదండి. కాబట్టి ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే ఒకటి అర్థం అవ్వాలి, ఏంటి అని అంటే, ఎప్పుడు కోప్పడాలో తెలియాలి, ఎప్పుడు మౌనంగా ఉండాలో కూడా తెలియాలి, ఏ సమయంలో కోపం చూపించాలి కూడా తెలియాలి. ఇట్లా చెప్తున్నాను కానీ నాకు కూడా తెలియదు. నేను ప్రార్థన చేసుకుంటాను, దేవా నాకు అంత తెలివి లేదు, నాకు జ్ఞానం ఇవ్వు అని చెప్పేసి నేనైతే ప్రార్థన చేసుకుంటున్నా. మీరు కూడా ప్రార్థన చేసుకోండి. ఎందుకు అనంటే, చూపించాల్సినప్పుడు కోపం చూపించకపోవడం కూడాను ఎదుటి వాళ్ళకి భక్తి పోయేటట్టు చేస్తుంది, దైవిక భయం పోయేటట్టు చేస్తుంది. ఎప్పుడు కోప్పడాలి, ఎప్పుడు ఆదరించాలి, ఎప్పుడు హెచ్చరిక చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. హల్లెలూయా. అలాగుననే దుష్టత్వం, దూషణ, నోట బూతులు ఇట్లాంటివి విసర్జిస్తూనే ఉండాలి. అలాగే ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. అసలు ఇది కూడా చాలా చాలా ప్రాక్టీస్ చేయాలి. చీటికి మాటికి ప్రతి చిన్నదానికి అసలు అబద్ధం ఆడకుడి. ఇది చాలాసార్లు చెప్తారండి. ఎఫ్ఎస్సిలో కూడా అంటారు, మీరు ఒకరికొకరు అవయవములై ఉన్నారు గనుక ఒకరితోనొకడు అబద్ధం ఆడకుడి అని అంటారు కదండి. అసలు అబద్ధం అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా డేంజరస్ థింగ్. చాలా చిన్నగా అనిపిస్తుంది
కానీ చాలా డేంజరస్ థింగ్. అబద్ధం అనేది ఒక షార్ట్ కట్ లాగా ఉంటుంది. ఆ ప్రస్తుత సిచ్యుయేషన్లో మనం కష్టపడకుండా, మనం దెబ్బలు తినకుండా, మనం శ్రమ అనుభవించకుండా ఈజీగా బయటకు వచ్చే మార్గంలాగా అబద్ధం అనిపిస్తుంది. కానీ దాన్ని ఫేస్ చేసి నిలబడడం తెలుసుకుంటే మన క్యారెక్టర్ వండర్ఫుల్గా, బ్యూటిఫుల్గా తయారవుతుంది కదా. ఒకడు నేను అబద్ధమాడను, నేను సత్యమే చెప్తాను అన్నాడు అనుకోండి, అసలు అలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే గనక చాలా కష్టంగానే ఉంటుంది. కానీ మన క్యారెక్టరు, మన పర్సనాలిటీ చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అవుతుంది. ఒకడు మనతో మాట్లాడడానికి కూడా భయపడతాడు. ఒకడు మనకు తెలియకుండానే మనల్ని గౌరవించడం ప్రారంభిస్తాడు. మనం తెలియకుండానే గౌరవాన్ని మన చుట్టూ సంపాదించుకుంటాం. అబద్ధాలోడు అనుకోండి, అప్పటికప్పుడు వాడు సేఫ్ అయిపోతాడు. కానీ వాడు అబద్ధం ఆడుతున్నాడు అన్నది తెలిసిందనుకోండి, జన్మలో ఎవ్వడు అసలు వాడు గంజిలో ఈగ కంటే హీనమైపోయింది. ఎప్పుడైనా సరే మన వల్ల తప్పు జరిగితే అవును, నా వలన తప్పు జరిగింది అని చెప్పగలగాలి. అబద్ధం ఆడడం ఈజీ. ఆ టైంకి అది చాలా మంచిగా సాఫ్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. కానీ తర్వాత అసలు విషయం ఉంటుందండి. కనుక ఇట్లాగా చిన్నగా ఉంటాయి ఇవన్నీ కూడాను కదండి. కానీ ప్రాక్టీస్ చేయగలగాలి. ఇదే మనకు చాలా గొప్ప ఆశీర్వాదం అవుతుంది. మీరు చూడండి, ఫస్ట్ చంపేయండి అన్నాడు, తర్వాత వీటిని విసర్జించండి అన్నాడు, దాని తరువాత అబద్ధమాడకుడి అని అన్నాడు. అంటే ఈ చంపేయండి అనేది బేస్ లాంటిదైతే, విసర్జించండి అనేది వాటికంటే ఒక లెవెల్ హైదైతే, అసలు అబద్ధమాడకుడి అన్నది ఇంకా టాప్ మోస్ట్. అంటే నువ్వు ఏ స్థాయి దాకా వచ్చావు, దేన్ని ప్రాక్టీస్ చేస్తున్నావు, ఎక్కడున్నావు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. నాలో నవీన స్వభావాన్ని ధరించుకున్న వానిగా నేను ఉండాలి అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ అబద్ధం ఆడకుండా ఉండడం. మన వల్ల పొరపాటు జరగవచ్చు, పొరపాటు మాట రావచ్చు, పొరపాటు క్రియ జరిగి ఉండొచ్చండి. కానీ ఒప్పుకోగలగాలి. దాని గురించి అడిగినప్పుడు ఒప్పుకోవాలి. ముందే అంతా డమ్కా వేసి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ దాని గురించి నిన్ను ప్రశ్నిస్తే అబద్ధం ఆడకుండా, అవును నా వలన ఈ పొరపాటు జరిగింది, నిజమే, తప్పిదమే ఇది అనగలిగితే అండి నిజంగా మనకు జ్ఞానం కలుగుతుంది. మనం నవీన స్వభావం ధరించుకున్న వాళ్ళం అవుతాం. ఇది లేకపోతే గనక లేదండి, నవీన స్వభావం ఉండదు. ఎంత ప్రార్థనలు చేసినా ఏం చేసినా సరే, ఇప్పుడు బాప్తిసం పొందిన మనమందరం కూడా క్రీస్తును ధరించుకున్నాము అని అంటే ఆమెన్ అన్న, హల్లెలూయా అన్న, ఆమెన్ అన్న, అన్ని ఉట్టి మాటలే. ఇలాగుంటేనే మనము ఆ స్వభావాన్ని ధరించుకున్న వారిగా ఉంటాం. హల్లెలూయా. కనుక అండి దేవుడు ఈ దినాన మనల్ని ప్రేమించి మాట చెప్తూ ఉన్నాడు. మనం చంపవలసిన వాటిని చంపేయాలి. అది జారత్వం కానీ, అపవిత్రత కానీ, అది విగ్రహ సంబంధమైన అపవిత్రతే కానీ, అనవసరమైన ముచ్చట్ల వలన కలిగే అపవిత్రతే కానీ చంపేయాలి. దురాశ చంపేయాలి, కామాతురత చంపేయాలి కదండి, లోభత్వం, ధనాపేక్ష దాన్ని చంపేయాలి. అది అసలు ఉండడానికి వీల్లేదు. ఇంకా బూతులు విసర్జించాలి. అలాగుననే కోపం, ఆగ్రహం కదండి, విసర్జించవలసినవి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. కానీ ఎప్పటికప్పుడు మనం దాన్ని దూరపరచుకుంటూనే ఉండాలి. కానీ మనం అనుకుంటాం, ఎవరితో ఎందుకు, మనకి యేసయ్య మనల్ని క్షమించాడు కదా, మనం కొంచెం అటో ఇటుగా ఉన్నా క్షమించాడు కదా, ఆయనతో మనమేమి మంచి రిలేషన్లో ఒక్కోసారి లేకపోయినా సరే క్షమించాడు కదా
ఆయనకు నమ్మకంగా లేకపోయినా క్షమించాడు కదా. ఆయన ఎంత రక్షించినా, ఎంత మేలు చేసినా తగినట్టుగా మాట్లాడకపోయినా క్షమించాడు కదా. సరే, నేను ఎంతో మేలు చేసిన ఆ సిస్టర్కి, ఆ సహోదరుడికి, నాకు తగినట్టుగా ఆ రియాక్షన్ లేదు. సర్లే, యేసయ్య నన్ను ఇంత క్షమించాడు కదా, ఇతన్ని కూడా క్షమిద్దాం, కృపచూ అని అనుకున్నాం అనుకోండి, ఆగ్రహం ఉండదు, కోపం ఉండదు, దాన్ని మనం విడిచిపెట్టిన వాళ్ళుగా ఉంటాం కదండి. ఎప్పుడైనా యేసయ్యను చూసినప్పుడే మనకి ఇలాంటి మంచి బుద్ధులు కలుగుతాయి అండి కదా. కనుక ఆగ్రహాన్ని, కోపాన్ని మనం విడిచిపెట్టాలి. దుష్టత్వం అనేది ఊరతా ఉంటుందండి. ఎందుకంటే భూమి మీద మీ అవయవాలైనా అని అన్నాడు. అంటే భూమి మీద మనం బతుకున్నంతకాలం ఈ అవయవాలు ఉంటాయి. ఆరిజిన్స్లో దుష్టత్వం ఉంటుంది కాబట్టి ఊరుతుంది దుష్టత్వం అనేది. దాన్ని కూడా విసర్జిస్తూనే మనం ఉండాలి. హల్లెలూయా. కాబట్టండి అలాగుననే అబద్ధం ఆడకూడదు. ఎవరేదైనా అడిగితే స్ట్రైట్గా చెప్పగలగాలి కదా. దొంగ తిరుగుడు సమాధానాలు కూడా మనం చెప్పకూడదు. ఇది మనకి అలవాటైతే కనుక నిజంగా మనం ఆశీర్వదించబడతామండి. క్రీస్తు స్వభావాన్ని ధరించుకున్న వారిగా ఉంటాం. కనుక ఇది ఏదో మాటలతో చెప్పుకునేది కాదు, ఇది ప్రాక్టికల్ లైఫ్. ఇది ఒక సిద్ధపాటు, ఆశపడవలసిన జీవితం. దేవుడు అట్టి కృపతో మనల్ని నింపి నడిపించునుగాక. ఆమేన్.